Hi to all, this is Akshita. Welcome back to this channel. Now we are discussing Class 10 Social, Chapter 1, India Relief Features. So lesson loki velipodam. In this chapter we shall study about relief features of India. In the subsequent chapters such as climate in India, rivers and water resources, the people, etc., we would be examining the linkages with the relief features. These features are a reference point that we would need to return often during the course of this book. What are the relief features of Andhra Pradesh that you have read about in earlier classes? Explain with the help of a wall map of your atlas. As you study further, use the atlas, wall maps and raised relief maps that are in the school. సో ఈ చాప్టర్లో మనం ఇండియా యొక్క రిలీఫ్ ఫీచర్స్ గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. అలాగే మన ఇండియాలో ఉన్నటువంటి క్లైమేట్ గురించి, అలాగే వాటర్ అండ్ రివర్ రిసోర్సెస్ గురించి, అండ్ పీపుల్ ఏ విధంగా ఈ రిలీఫ్ ఫీచర్స్కు లింకేజ్ అయి ఉన్నారు, ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ కొన్ని ఫీచర్స్ వచ్చేసి ఈ బుక్లో, అంటే ఈ కోర్స్ ఆఫ్ బుక్లో మనం కొన్ని రెఫరెన్స్ పాయింట్గా తీసుకున్నారనమాట ఈ ఫీచర్స్ని. సరే, మనం అర్లియర్ క్లాసెస్లోనే ఆంధ్రప్రదేశ్ యొక్క రిలీఫ్ ఫీచర్స్ గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఫీచర్స్ బేస్ చేసుకొని మన అట్లాస్ ఉపయోగించో లేదా ఒక వాల్ మ్యాప్ ఉపయోగించి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అండ్ మనం ఇక ఫర్దర్గా అట్లాస్ని, వాల్ మ్యాప్స్ని అండ్ నెక్స్ట్ రిలీఫ్ మ్యాప్స్ని యూజ్ చేసుకొని మనం ఫర్దర్గా స్టడీ చేయబోతున్నాం అన్నమాట. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ టోటల్ ద world map and this is the location of India, isn't it? And North America, South America, Africa, Europe, Asia and then Australia. So location చూద్దాం. Look at the world map above and write a few lines about India's location with reference to the places marked on this map. సో ఇక్కడ పైన చూపించినటువంటి వరల్డ్ మ్యాప్ని అబ్జర్వ్ చేసి మన ఇండియాస్ యొక్క లొకేషన్ ఉంది కదా, దాన్ని రెఫరెన్స్ చేసుకొని సమ్ ప్లేసెస్ని మార్క్ చేయమంటున్నారు మ్యాప్ మీద. అండ్ నెక్స్ట్ కొన్ని ఫ్యూ లైన్స్ని కూడా రాయమంటున్నారు. The lines of latitude and longitude are used for accurately specifying location of any place or region. Use the atlas and correct the following statement. సో ఇక్కడ మనకు మ్యాప్ పైన ఇచ్చారు కదా లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్. సో ఇవి వచ్చేసి మనం ఒక లొకేషన్ని అక్యురేట్గా స్పెసిఫై చేయడానికి, అంటే ఏ ప్లేస్లో ఉంది, ఏ రీజన్లో ఉందని చెప్పి ఆ లొకేషన్ని స్పెసిఫై చేయడానికి మనం లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ లైన్స్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనం అట్లాస్ని యూజ్ చేసి కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కరెక్టా కాదా అని మనం వెరిఫై చేసుకోవాలన్నమాట. India is a very extensive country and lies totally in the southern hemisphere of the globe. The country's mainland lies between 8 degrees north and 50 degrees north longitude and 68 degrees south and 9 degrees east latitude. సో మన భారతదేశం వచ్చేసి చాలా విశాలమైనటువంటి దేశం అన్నమాట. అండ్ ఇది సదరన్ హెమిస్ఫియర్లో అంటే అక్కడ ఉందన్నమాట గ్లోబ్లో. అండ్ దెన్ మన కంట్రీస్ యొక్క మెయిన్ ల్యాండ్ ఎక్కడుంది అంటే, సో 8 degrees నార్త్, అలాగే 50 degrees నార్త్ లాంగిట్యూడ్కు అండ్ 68 degrees సౌత్ అండ్ 9 degrees ఈస్ట్ లాటిట్యూడ్గా ఉందన్నమాట. ఓకే, వై డూ వీ ఆఫెన్ యూజ్ ద టర్మ్ ఇండియన్ పెనిన్సులా? సో ఇప్పుడు మనం ఇంతవరకు మనం ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నట్టయితే, అంటే 6th, 7th, 8th, 9th వరకు చూసుకుంటున్నట్టయితే మనం ఒక టర్మినాలజీని యూజ్ చేస్తున్నాం. ఏంటి? ఇండియన్ పెనిన్సులా. సరే, ఎందుకు మనం దీన్ని యూజ్ చేస్తున్నాం ఈ టర్మ్ని చూద్దాం.
Examine the map 1.1 above and imagine that India is located in the Arctic Circle. How your life would be different. సో ఇక్కడ మనకు ఏం చెప్తున్నారంటే పైన 1.1 ఫిగర్ బేస్ చేసుకొని అంటే ఆ మ్యాప్ బేస్ చేసుకొని సపోజ్ మన ఇండియా వచ్చేసి ఆర్కిటిక్ సర్కిల్లో ఉందనుకోండి. సో మన లైఫ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఐ విల్ షో యూ. సో మనకు ఎస్, సో మనం పోలార్ రీజన్కి దగ్గరగా ఉన్నట్టయితే అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ ఏ విధంగా ఉంటుంది, చాలా కూల్ వెదర్ ఉంటుందన్నమాట. ఐడెంటిఫై ఇందిరా పాయింట్ ఆన్ ద అట్లాస్. వాట్ ఈజ్ స్పెషల్ అబౌట్ దిస్? సో అట్లాస్ మీద ఒక ఇందిరా పాయింట్ని ఐడెంటిఫై చేసి దాని యొక్క స్పెషల్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో వీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ టాపిక్. Andhra Pradesh lies between dash and dash n latitudes and dash e latitudes. సో మనం ఇక్కడ ఈ మ్యాప్ని యూజ్ చేసుకొని వన్ సెకండ్. సో ఇక్కడ మనం ఈ అట్లాస్ మ్యాప్ని బేస్ చేసుకొని ఇందిరా పాయింట్ని ఐడెంటిఫై చేసి స్పెషలైజ్ చేయమన్నారు. దాని గురించి మనం నెక్స్ట్ చూద్దాం మరి. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి లాటిట్యూడ్స్కి అండ్ లాంగిట్యూడ్స్కు సో ఎన్ని డిగ్రీస్ అండ్ విచ్ డైరెక్షన్లో ఉందని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ చేయమంటున్నారు. సో వీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ టాపిక్ ఆల్సో. సో ఇవి టూని మనం నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేసుకుందాం. Using the scale given in your atlas, estimate the length of the coastline for Andhra Pradesh. సో అట్లాస్లో ఇచ్చినటువంటి స్కేల్ ఇచ్చారు కదా మనకు అట్లాస్లో. సో దాన్ని బేస్ చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ రీజన్ ఉంటుంది కదా దాని యొక్క లెంగ్త్ని ఎస్టిమేట్ చేయమంటున్నారు. The geographical location of India provides its vast diversity in climatic conditions. This has led to a variety of vegetation and life forms along with advantages for growing many kinds of crops. Its long coastline and location in the Indian Ocean enabled trade routes as well as fishing. ఓకే, సో మన ఇండియా యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్ మనకేం చెప్తుంది అంటే క్లైమేటిక్ కండిషన్స్లో ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయో తెలుపుతుందన్నమాట. అండ్ సో ఈ విధంగా ఈ క్లైమేటిక్ కండిషన్స్ చేంజ్ అవ్వడం వల్ల మన యొక్క వెజిటేషన్ వెరైటీ కావచ్చు, అలాగే మన లైఫ్ ఫామ్స్ అండ్ మనకు సీజనల్ వైజ్గా చేంజ్ అయ్యేటువంటి క్రాప్స్ వీటి యొక్క గ్రోయింగ్ అంతా కూడా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మన ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి కోస్ట్ లైన్ వచ్చేసి చాలా లాంగ్ అనమాట. అండ్ దీని యొక్క లొకేషన్ కూడా చాలా లాంగ్గా ఉంటుంది. అండ్ మనకు ఈ లొకేషన్ వచ్చేసి ఇండియన్ ఓషన్ వచ్చేసి ఫిషింగ్ చేయడానికి అలాగే ఇతర దేశస్తులకు అంటే ఇతర దేశంలోకి వెళ్ళాలంటే మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ సముద్రం నుంచి మనం ట్రేడ్ రూట్ని ఫాలో అవ్వచ్చు అనమాట ఇండియన్ ఓషన్ నుంచి. ఇన్ క్లాస్ 9 యూ హ్యావ్ రీడ్ అబౌట్ లాంగిట్యూడ్స్ అండ్ క్వశ్చన్ ఆఫ్ టైమ్ అండ్ ట్రావెల్. ఫ్రమ్ యువర్ అట్లాస్ ఎగ్జామిన్ ద ఇండియన్ లాంగిట్యూడినల్ ఎక్స్టెన్షన్. ఫర్ ఇండియా ద సెంట్రల్ లాంగిట్యూడ్ 82 degrees 30 east is taken as a standard meridian which passes near Allahabad. This is reference for Indian Standard Time and this is 5.5 hours ahead of Greenwich Mean GMT. సో ఓకే, మనం 9th క్లాస్లోనే తెలుసుకున్నాం అంటే లాంగిట్యూడ్స్ గురించి. సో లాంగిట్యూడ్స్ని బేస్ చేసుకొని మనం యొక్క టైంని అండ్ ట్రావెల్ని క్వశ్చన్ చేసుకోవచ్చు. సో మన అట్లాస్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఇండియన్ లాంగిట్యూడినల్ ఎక్స్టెన్షన్ని ఎగ్జామిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇండియా కొరకు సెంట్రల్ లాంగిట్యూడ్ వచ్చేసి 82 degrees 30 ఈస్ట్గా తీసుకున్నట్టయితే దీన్ని మనం స్టాండర్డ్ మెరిడియన్ అంటాము. సో ఈ స్టాండర్డ్ మెరిడియన్ వచ్చేసి అలహాబాద్కు దగ్గరగా పాస్ అవుతుందన్నమాట ఈ లాంగిట్యూడ్. సో ఇది మన ఇండియన్ స్టాండర్డ్ టైంకు ఒక రెఫరెన్స్. సో ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైం. సో ఇది వచ్చేసి గ్రీన్విచ్ మీన్ టైంకు కన్నా 5 hours అహెడ్గా అంటే ముందు ఉంటుందన్నమాట.
So here some questions. Look at the map to trace the boundary for India and color this. With the help of a scale given on the map, find out the total land boundary that India shares with Bangladesh. సో ఇక్కడ మ్యాప్ టూని చూసి మన యొక్క ఇండియా బౌండరీని ట్రేస్ అవుట్ చేసి కలర్ వేయమంటున్నారు. అండ్ ఇచ్చిన మ్యాప్లో ఇచ్చినటువంటి స్కేల్ ప్రకారంగా ఇండియా తన యొక్క టోటల్ ల్యాండ్ బౌండరీని బంగ్లాదేశ్తో ఏ విధంగా షేర్ చేసుకునిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. And which of these data are for rising and setting times for the sun at Ahmedabad and Impal? Explain your reason. సో మనకి ఇక్కడ డేట్, లొకేషన్ ఇచ్చారు అండ్ సన్ రైజ్, సన్సెట్, సన్ రైజ్, సన్సెట్. ఇచ్చినటువంటి డేటాలో మనకు సన్ రైజ్, సన్సెట్ టైమింగ్స్ ఇచ్చారు. ఎక్కడెక్కడ? అహ్మదాబాద్ అండ్ ఇంపాల్. సో ఇందులో ఏ లొకేషన్ అంటే ఏది అహ్మదాబాద్, ఏది ఇంపాల్ అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, అంటే మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అహ్మదాబాద్ తీసుకుందాం. సో దీనికి రీజన్ చెప్పాలి. సో లెట్ హస్ నో. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ లొకేషన్ని ఇంపాల్ అన్నమాట. సో ఇంపాల్ యొక్క సన్ రైజ్ వచ్చేసి 5:59 అండ్ సన్సెట్ వచ్చేసి 16:37. సో రీజన్స్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి ఇంపాల్ వచ్చేసి ఇండియాకు ఈస్టర్న్ సైడ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ సన్ రైజెస్ వచ్చేసి ముందుగా 5:59కు సన్ రైజ్ అవుతుంది అండ్ సన్సెట్ వచ్చేసి 16:37. సో ఆ విధంగా అనమాట. అండ్ నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి మనం అహ్మదాబాద్గా చెప్పవచ్చు. అండ్ అహ్మదాబాద్ వచ్చేసి ఇండియాకు వెస్ట్ సైడ్ ఉంటుందన్నమాట. అండ్ మనం ఇంపాల్తో కంపేర్ చేసుకున్నట్టయితే సన్ రైజెస్ వచ్చేసి చాలా లేట్గా జరుగుతుంది అండ్ సన్ రైజ్ కూడా చాలా లేట్గా జరుగుతుంది అనమాట. అండ్ సన్ రైజ్ వచ్చేసి 7:20కి జరుగుతుంది, సన్సెట్ ఏమో 18 అంటే దగ్గర 6 o'clockకి సన్సెట్ జరుగుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్, దట్ ఈస్ ద రీజన్ అనమాట. అండ్ ఇందాక నేను మీకు ఒక 2 క్వశ్చన్స్కి నెక్స్ట్ టాపిక్లో ఆన్సర్ ఇస్తానని చెప్పాను కదా. ఎస్, అవేంటి అంటే ఐడెంటిఫై ఇందిరా పాయింట్ ఆన్ ద అట్లాస్, వాట్ ఈజ్ స్పెషల్ అబౌట్ దిస్. సరే, ఇక్కడ మనం అట్లాస్ మీద ఇందిరా పాయింట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సరే, మీకు అట్లాస్ని నేను తర్వాత చూపిస్తాను. ఇక్కడ ఇందిరా పాయింట్ ఏంటి అంటే 1 సెకండ్. ఓకే, సో అండమాన్లో అండ్ నికోబార్ ఐలాండ్స్. సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ నార్కోండం అండ్ బ్యారల్ ఐలాండ్స్. సో ఇవన్నీ కూడా వాల్కనిక్ రీజన్ అన్నమాట. అండ్ తర్వాత మన ఇండియా యొక్క సదరన్ మోస్ట్ టిప్ నికోబార్లో ఉంది. సో అందుకని చెప్పి మనం ఇందిరా పాయింట్ అంటాం. అంటే నికోబార్లో మన సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా అక్కడ ఉంది కాబట్టి, సో మనం కనుగొన్నాం కాబట్టి, ఫౌండ్ ఇన్ నికోబార్ కాబట్టి దీన్ని ఇందిరా పాయింట్గా పిలుస్తున్నాం అన్నమాట. అండ్ తర్వాత మనం ఇందిరా పాయింట్గా పిలవడానికి ఏంటి విశేషణం అంటే శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క హానరింగ్తో, సో తనకు మనం హానర్ చేస్తూ ఈ నేమ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు సబ్మర్జ్ అయింది అంటే 2004 సునామీ వచ్చినప్పుడు, సో అప్పుడు సబ్మర్జ్ అయిందనమాట. సో అందుకని చెప్పి మనం ఇందిరా పాయింట్ని ఒక స్పెషల్గా మనం ఇక్కడ ట్రీట్ చేయాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లైస్ బిట్వీన్. సో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 12 degrees 41 minutes అండ్ ఇక్కడ వచ్చేసి 22 degrees నార్త్, 22 degrees నార్త్ లాటిట్యూడ్స్ అండ్ 77 degrees అండ్ 84 degrees 40 minutes ఈస్ట్ లాంగిట్యూడ్స్. సో దీనికి ఆన్సర్ ఇదన్నమాట. సో నేను మళ్ళీ ఇంకొకసారి ఆన్సర్ చెప్తా. 12 degrees 41 minutes
and 22 degrees and 77 degrees, అండ్ ఇక్కడ వచ్చేసి 84 degrees 41 minutes. సో ఇప్పుడు మనకు కంప్లీట్ అయిపోయాయి కదా. ఎస్, అండ్ ఈ యొక్క క్వశ్చన్స్ని కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, ఫిగర్ 1.1 వ్యూ ఆఫ్ హిమాలయాస్ ఫ్రమ్ టిబెటన్ ప్లాట్యూ, నోటీస్ ద అబ్సెన్స్ ఆఫ్ ట్రీస్. సో ఇక్కడ మనకు ఒక టిబెటన్ ప్లాట్యూ నుంచి మనకి హిమాలయాస్ కనిపిస్తున్నాయి కదా, అంటే ఇక్కడ ఎటువంటి ట్రీస్ కూడా లేవన్నమాట. ఓకే, నెక్స్ట్ పేజ్ వచ్చేసి, సో దిస్ ఈజ్ అవర్ ఇండియా మ్యాప్. Yes, map 2, India. North, South, East, West, extent and standard meridian. సో ఇక్కడ మనకు నార్త్, వెస్ట్, ఈస్ట్ అండ్ సౌత్, సో మెరిడియన్ మనకు ఇక్కడ స్టాండర్డ్ మెరిడియన్ని మెన్షన్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ టాపిక్, జియోలాజికల్ బ్యాక్గ్రౌండ్. రీరీడ్ మూమెంట్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్ ఫ్రమ్ ద క్లాస్ 9th book. India landmass as part of Gondwana land originated due to geological formations and several other processes like weathering, erosion and deposition. These processes over millions of years have created and modified the physical features as they appear to us today. So మనం 9th class టెక్స్ట్ బుక్లో మళ్ళీ ఒకసారి రీరైట్ చేయమంటున్నారు, అంటే రీరీడ్ చేయమంటున్నారు. ఏంటి అంటే ఎర్త్ క్రస్ట్ యొక్క మూమెంట్ గురించి మళ్ళీ రివైజ్ చేసుకోమంటున్నారు. అండ్ మన ఇండియా ల్యాండ్ మాస్ వచ్చేసి గోండ్వానా ల్యాండ్గా ఒరిజినేట్ అయిందనమాట, అంటే జియోలాజికల్ ఫార్మేషన్ ప్రకారంగా. అండ్ ఇక్కడ ఎన్నో ప్రాసెస్ అనేవి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో లైక్ వెదరింగ్ కావచ్చు, ఎరోజన్ అండ్ దెన్ డిపోజిషన్, సో ఇటువంటి ప్రాసెస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అనమాట. సో ఈ ప్రాసెస్ అన్నీ కూడా ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్గా ఇవన్నీ జరిగి క్రియేట్ అయినటువంటివి అనమాట. అండ్ మనకు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఫిజికల్ ఫీచర్ అంతా కూడా సమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఈ ప్రాసెస్ ఇన్వాల్వ్ అవడం వల్ల మనం ఈరోజు చూడగలుగుతున్నాం. World landforms originated from two giant lands, namely Angara land, Laurasia and Gondwana land. The Indian peninsula was part of Gondwana land. Over 200 million years ago, Gondwana land split into pieces and the peninsular Indian plate moved towards northeast and collided the much larger Eurasian plate Angara land. Owing to the collision and immense compression force, mountains evolved through a folding process over millions of years. The present form of the Himalayas is a result of this process. So మన వరల్డ్ ల్యాండ్ ఫామ్స్ వచ్చేసి ఏ విధంగా ఒరిజినేట్ అయ్యాయంటే టూ జైంట్ ల్యాండ్స్గా నుండి, అంటే టూ జైంట్ ల్యాండ్స్ నుంచి మన యొక్క వరల్డ్ ల్యాండ్ ఒరిజినేట్ అయిందనమాట. సో ఆ టూ జైంట్ ల్యాండ్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి అంగారా ల్యాండ్, దీన్నే మనం లౌరాషియా అంటాము, ఇంకొకటి వచ్చేసి గోండ్వానా ల్యాండ్. అండ్ ఈ గోండ్వానా ల్యాండ్ వచ్చేసి అంటే ఒక దగ్గర ఎస్ మనం ముందుగా చెప్పుకుందాం. సో ఇక్కడ ఇండియన్ పెనిన్సులా ఉంది కదా, సో ఇండియన్ పెనిన్సులా వచ్చేసి గోండ్వానా ల్యాండ్లో ఒక పార్ట్ అన్నమాట. సో ఇక్కడ 200 మిలియన్స్ అంటే చాలా ఏండ్ల క్రితం 200 మిలియన్ ఇయర్స్ ఎగో గోండ్వానా ల్యాండ్ వచ్చేసి పీసెస్గా అంటే స్ప్లిట్ అయిపోయిందనమాట. సో ఏ విధంగా అంటే పెనిన్సులర్ ఇండియన్ ప్లేట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ వైపుకేమో ఇండియన్ ప్లేట్గాను అండ్ నెక్స్ట్ యూరేషియన్ ప్లేట్గా కొలైడ్ అయిందనమాట.
సో ఇక్కడ కొలిషన్ జరగడం వల్ల అండ్ తర్వాత ఇమ్మెన్స్ కంప్రెషన్ ఫోర్స్ వల్ల మౌంటైన్స్ అన్నీ కూడా ఈ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో ఫోల్డింగ్ ప్రాసెస్లో ఎవాల్వ్ అయ్యాయన్నమాట. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాసెస్లో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం చూస్తున్నటువంటి ప్రెజెంట్ ఫామ్ వచ్చేసి హిమాలయాస్. The breaking off from the northern corners of the peninsular plateau lead to the formation of a large basin. In course of time, this basin slowly got filled with sediments deposited by the Himalayan rivers from north and peninsular rivers from south. This created the very extensive flat northern plains of India. The Indian landmass displays great relief variations. The peninsular plateau is one of the most ancient land blocks on the earth's surface. సో ఈ విధంగా బ్రేక్ అవ్వడం వల్ల అంటే పెనిన్సులర్ ప్లాట్యూ యొక్క నదరన్ కార్నర్స్ నుంచి బ్రేకింగ్ జరగడం వల్ల మనకు లార్జ్ బ్యాసిన్ అనేది ఫామ్ అయిందనమాట. సో ఈ సిచ్యువేషన్లో ఏం జరిగిందంటే ఆ బ్యాసిన్ వచ్చేసి హిమాలయన్ రివర్స్ నుంచి అంటే నార్త్ నుంచి అలాగే పెనిన్సులర్ రివర్ సౌత్ నుంచి వచ్చేటువంటి ఈ రివర్స్ నుంచి కొన్ని సెడిమెంట్స్తో డిపాజిట్ అయ్యింది ఈ బ్యాసిన్. సో ఈ విధంగా ఫ్లాట్ నదరన్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా గాను క్రియేట్ అయిందనమాట. సో ఈ ఇండియన్ ల్యాండ్ మాస్ వచ్చేసి మనకు రిలీఫ్లో వేరియేషన్స్ చూపిస్తుంది. సో మన యొక్క అర్త్ సర్ఫేస్ మీద ఏన్షియంట్ ల్యాండ్ మార్క్స్ ఏమన్నా ఉన్నాయా అంటే అవి పెనిన్సులర్ ప్లాట్యూ అన్నమాట. సో ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఇచ్చారు. లిస్ట్ ద హిమాలయన్ రివర్స్ అండ్ ద పెనిన్సులర్ రివర్స్ దట్ హెల్ప్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ నార్త్ ఇండియన్ ప్లేన్. అంటే ఇక్కడ మనకు హిమాలయన్ రివర్స్ పెనిన్సులర్ రివర్స్ ఉన్నాయి కదా, సో వీటి ద్వారా నార్త్ ఇండియన్ ప్లేన్ ఫార్మేషన్ అయిందని చెప్పుకున్నాం కదా. సో ఏవేవి అంటే ముందుగా ఇండస్ అలాగే దాని యొక్క ట్రిబ్యూటరీస్ అండ్ తర్వాత జలేము అండ్ దెన్ చినాబ్ అండ్ దెన్ రవి అండ్ బీస్ అండ్ సుత్లెజ్. సో ఈ రివర్స్ నుంచి మనం నార్త్ ఇండియన్ ప్లేన్ ఫార్మేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా గంగా దాని యొక్క ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు, ఆ తర్వాత గగ్గర్ అండ్ తీస్తా అండ్ ఇంకొకటి వచ్చేసి సోని అండ్ ఇంకొకటి వచ్చేసి కోసి అండ్ యమునా రివర్. సో వీటి నుంచి కూడా మనకు నార్త్ ఇండియన్ ప్లేన్ ఫార్మేషన్ అయిందనమాట. సో అదేవిధంగా ఇంకా బ్రహ్మపుత్ర అలాగే దాని యొక్క ఉపనదులు. సో మనం గంగా యొక్క ఉపనదుల గురించి మాట్లాడుకున్నట్టయితే హిమాలయన్ రేంజెస్లో ఈ గంగా అలాగే దాని యొక్క ట్రిబ్యూటరీస్ ఒరిజినేట్ అయ్యాయి. సో ఇంకా కొన్ని వచ్చేసి పెనిన్సులర్ ప్లాట్యూ ఉన్నాయి కదా, సో ఈ పెనిన్సులర్ ప్లాట్యూలో ఈ సోర్సెస్ అన్నీ కూడా ఒరిజినేట్ అయ్యాయన్నమాట. సో ఇక్కడ మనం పెనిన్సులర్ రివర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే చంబాలు, సింధు, బెట్వా, దక్కన్ అండ్ ద సన్ ఇవన్నీ కూడా మనకు నదరన్ పార్ట్ పెనిన్సులాలో ఒరిజినేట్ అయ్యాయి. అంటే ఇవన్నీ కూడా గంగా రివర్ సిస్టమ్కు చెందినవన్నమాట. అండ్ ఓకే ఎక్సెట్రా. ఇంకా మనం ఈ 2 క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాం. సో ఫిగర్ 1.2 హిమాలయాస్ నదరన్ ప్లేన్ అండ్ థార్ డెజర్ట్ యాజ్ పిక్చర్డ్ బై శాటిలైట్. సో ఇది శాటిలైట్ ద్వారా తీసుకున్నటువంటి ఒక పిక్చర్ ఏంటి అంటే హిమాలయాస్, నదరన్ ప్లేన్ అండ్ థార్ డెజర్ట్. ఓకే, మేజర్ రిలీఫ్ డివిజన్స్. సో చాలా ముఖ్యమైనటువంటి రిలీఫ్ డివిజన్స్ ఏమో చూద్దాం మరి. ద రిలీఫ్ డివిజన్స్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్ మాస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ద ఫాలోయింగ్ గ్రూప్స్. సో మన ఇండియన్ ల్యాండ్ మాస్ యొక్క రిలీఫ్ వచ్చేసి వాటి యొక్క డివిజన్స్ వచ్చేసి ఈ విధంగా డివైడ్ అయ్యాయి అన్నమాట. ఆ ఫస్ట్ వన్ వచ్చేసి ద హిమాలయాస్ అండ్ ద ఇండో గ్యాంజెటిక్ ప్లేన్ అండ్ పెనిన్సులర్ ప్లాట్యూ, కోస్టల్ ప్లేన్స్ అండ్ డెజర్ట్ అండ్ ఐలాండ్స్. సో మన ఇండియన్ ల్యాండ్ మాస్ వచ్చేసి ఈ విధంగా గ్రూప్స్గా డివైడ్ అయింది. రిలీఫ్ డివిజన్స్ వచ్చేసి అందులో వచ్చేసి హిమాలయాస్ అండ్ ఇండో గ్యాంజెటిక్ ప్లేన్, పెనిన్సులర్ ప్లాట్యూ, కోస్టల్ ప్లేన్స్, డెజర్ట్, ఐలాండ్స్. ఆర్ యూ క్లియర్ నౌ? ఓకే.
Look at the map 2 and the raised relief map in your school. Using your finger, trace the reasons mentioned below. ఓకే, సో ఇక్కడ మనకు ఏం చెప్తున్నారంటే మ్యాప్ 2లో చూసి, అంటే నా యొక్క స్కూల్లో లేదా రిలీఫ్ మ్యాప్ని చూసి మనం ఫింగర్ సహాయంతో ట్రేస్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు కొన్ని రీజన్స్, కొన్ని ప్రాంతాలు మెన్షన్ చేశారు. ఆ ప్రాంతాలని మనం ఫింగర్ సహాయంతో ట్రేస్ అవుట్ చేయాలి. సో ఫాలో ద కోర్స్ ఆఫ్ గోదావరి అండ్ కృష్ణ టు ఐడెంటిఫై ద డైరెక్షన్ ఆఫ్ స్లోప్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ and describe the entire course of the Brahmaputra river with reference to landforms, heights and countries. సో ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ గోదావరి అండ్ కృష్ణాని, సో మనం ఈ రెండు రివర్స్ని ఫాలో అవుతూ డెక్కన్ ప్లాట్యూ యొక్క స్లోప్ డైరెక్షన్ని ఐడెంటిఫై చేయాలంట. అండ్ అదేవిధంగా బ్రహ్మపుత్ర రివర్ సహాయంతో మనం దాని యొక్క ల్యాండ్ ఫామ్స్, హైట్, కంట్రీస్ని రెఫర్ చేయమంటున్నారు. అండ్ 1 second, ఎస్, సో దిస్ ఈజ్ అవర్ ఇండియన్ మ్యాప్. ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పారు మనకు, ఫస్ట్ గోదావరి అండ్ కృష్ణా రివర్ని కోర్స్ చేసుకొని, అంటే దాన్ని ఫాలో అవుతూ డెక్కన్ ప్లాట్యూ యొక్క స్లోప్ని, డైరెక్షన్ని కనుగొమన్నారు. So Godavari river and then this is the Krishna river. Okay, isn't it? So they never coincide, but like this. And next question వచ్చేసి బ్రహ్మపుత్ర రివర్ అని మెన్షన్ చేశారు. సో బ్రహ్మపుత్ర రివర్, సో ఈ విధంగా బ్రహ్మపుత్ర రివర్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ల్యాండ్ ఫామ్స్ని రెఫరెన్స్ ఫస్ట్ ముందుగా మనం చూద్దాం. డెక్కన్ ప్లాట్యూ యొక్క స్లోప్ డైరెక్షన్ ఏంటి అంటే వెస్ట్ టు ఈస్ట్. సో ఇప్పుడు మనం ఇందాక గోదావరి అండ్ కృష్ణాని మెన్షన్ చేసుకున్నాం కదా, సో ఇక్కడ డెక్కన్ ప్లాట్యూ యొక్క డైరెక్షన్ వచ్చేసి వెస్ట్ నుంచి ఈస్ట్కి అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్రని బేస్ చేసుకొని మనం ల్యాండ్ ఫామ్స్ని, అలాగే హైట్ని, కంట్రీస్ని రెఫరెన్స్ చేయమంటున్నారు. సో ల్యాండ్ ఫామ్స్ చూసుకున్నట్టయితే బ్రహ్మపుత్రకు ల్యాండ్ ఫామ్స్ చూసుకున్నట్టయితే, అండ్ ఇక్కడ ల్యాండ్ ఫామ్స్ వచ్చేసి లేక్స్ ఉన్నాయి, అండ్ దెన్ హిమాలయన్ రేంజ్ ఉంది, అండ్ టిబెటన్ ప్లాట్యూ ఉంది, అలాగే అస్సాం వ్యాలీ కూడా ఉంది, అండ్ సుందర్బన్ డెల్టా. అండ్ నెక్స్ట్ హైట్కి వచ్చేసి మిష్మి హిల్స్ ఉన్నాయి కదా, సో ఈ మిష్మి హిల్స్ వచ్చేసి 1000 meter to 3000 meters ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ అస్సాం వ్యాలీ వచ్చేసి 3 meters హైట్ ఉంటుంది. ఇక మనం గ్రేటర్ హిమాలయస్ వరకు వచ్చేస్తే దాని యొక్క యావరేజ్ హైట్ వచ్చేసి 6100 meters. సో ఈ బ్రహ్మపుత్రకు రెఫరెన్స్గా ఉన్నటువంటి కంట్రీస్ వచ్చేసి మనం చైనాగా చెప్పుకోవచ్చు. సో చైనా, టిబెట్. అండ్ నెక్స్ట్ బ్రహ్మపుత్రకు రెఫరెన్స్గా ఉన్నటువంటి కంట్రీ ఇంకా ఏంటి, మన యొక్క ఇండియా. ఆ తర్వాత ఇంకా రెఫరెన్స్గా ఉన్నటువంటిది ఏంటి, బంగ్లాదేశ్. సో ఈ బ్రహ్మపుత్ర వచ్చేసి టిబెట్, ఇండియా, బంగ్లాదేశ్ ద్వారా ఫ్లో అవుతుందన్నమాట. ఫస్ట్ మనం మేజర్ రిలీఫ్ దాంట్లో హిమాలయస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. The Himalayan ranges run in the west-east direction in the form of an arch with a distance of about 2,400 kilometers. Their width differs from 500 kilometers in the western regions to 200 kilometers in central and eastern regions. It is broader in western region. There are also altitudinal variations across the regions. The Himalayas comprise 3 parallel ranges. These ranges are separated with deep valleys and extensive plateaus.
ఓకే. సో ఈ హిమాలయన్ రేంజెస్ వచ్చేసి వెస్ట్ ఈస్ట్ డైరెక్షన్లో ఫామ్ అయిందనమాట. అంటే ఒక ఆర్చ్గా ఫామ్ అయింది. సో దీని యొక్క డిస్టెన్స్ దగ్గర దగ్గర 2400 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అండ్ విడ్త్లో వేరియేషన్స్ వచ్చేసి 500 కిలోమీటర్స్ నుంచి విడ్త్ స్టార్ట్ అవుతుంది. అండ్ వెస్టర్న్ రీజన్స్కు చూసుకున్నట్టయితే 200 కిలోమీటర్స్ వరకు సెంట్రల్గా అండ్ ఈస్టర్న్ రీజన్స్గా డిఫర్ అయిందనమాట. అంటే వేరియేట్ అయింది. అండ్ దీని యొక్క బ్రాడ్నెస్ కూడా వెస్టర్న్ రీజన్లో ఉంటుందన్నమాట. అంటే సో వెస్టర్న్ రీజన్ వరకు ఇదంతా బ్రాడ్గా వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇక్కడ ఆల్టిట్యూడినల్ వేరియేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే హైట్ పరంగా వేరియేషన్స్ చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రాంతాలు బేస్ చేసుకొని. అండ్ హిమాలయస్ వచ్చేసి 3 ప్యారలల్ రేంజెస్గా కాంప్రైజ్ అయింది. సో ఈ రేంజెస్ వచ్చేసి డీప్ వ్యాలీ గాను అండ్ ఎక్స్టెన్సివ్ ప్లాటివ్స్ గాను డివైడ్ అయ్యాయి అన్నమాట. అంటే సపరేట్ అయ్యాయి. The northernmost range is known as Greater Himalayas or Himadri. This range is the most continuous, consisting of the highest peaks with an average elevation of about 6,100 meters above mean sea level. అండ్ ఇందులో మనకు 3 రేంజెస్గా సపరేట్ అయ్యని చెప్పుకున్నాం కదా. అండ్ నదరన్ మోస్ట్ రేంజ్ని వచ్చేసి మనం గ్రేటర్ హిమాలయస్ లేదంటే హిమాద్రిగాను పిలుస్తాం అన్నమాట. సో ఈ రేంజెస్ అన్నీ కూడా హైయెస్ట్ పీక్తో చాలా కంటిన్యూయస్గా ఇన్వాల్వ్ అయ్యాయి. అంటే కంటిన్యూయస్గా ఎమర్జ్ అయ్యాయి అన్నమాట. అండ్ వీటి యొక్క యావరేజ్ ఎలివేషన్ కూడా దగ్గర దగ్గర సీ లెవెల్కు పైన చూసుకున్నట్టయితే 6,100 మీటర్స్ ఎలివేషన్తో ఉంటుంది. Greater Himalayas are composed of snow and ice cover. You find glaciers here. The seasonal cycle of accumulation of ice, movement and melting of glaciers are the source for the perennial rivers. The portion of range found south of Greater Himalayas is called Lesser Himalayas, which has the most rugged relief. These ranges are mainly composed of highly compressed rocks. The height ranges from 3,700 to 4,500 meters. The Pirpanjal and Mahabharata ranges form the important ranges of this region. సరే, సో ఈ గ్రేటర్ హిమాలయాస్ వచ్చేసి మంచుతో ఐసుతో కప్పబడి ఉంటుంది. సో ఇక్కడ మనం గ్లేషియర్స్ని చూస్తాం అన్నమాట. హియర్ గ్లేషియర్స్ మీన్స్ నాట్ అట్ ఆల్ అంటే సో పెద్ద పెద్ద ఐస్ గడ్డలన్నమాట. సో వీటిని మనం గ్లేషియర్స్ అంటాం. సో అలాగే ఇక్కడ ఆ ఐస్ అక్యుములేషన్ సీజనల్ వైజ్గా ఎలా సైకిల్ అంటే ఐస్ ఎలా అక్యుములేషన్ అవుతూ ఉంటుంది, అలాగే మూమెంట్ ఎలా జరుగుతుంటుంది, అండ్ ఇక్కడ గ్లేషియర్స్ యొక్క మెల్టింగ్ ఏ విధంగా ఉంటుందో, సో ఇవన్నీ కూడా మా పెరినియల్ రివర్స్ యొక్క సోర్సెస్ అన్నమాట. అండ్ ఈ రేంజ్ యొక్క పోర్షన్ వచ్చేసి మనకు గ్రేటర్ హిమాలయాస్లో సౌత్న కనిపిస్తుంది అనమాట. వీటినే మనం లెస్సర్ హిమాలయాస్గా అంటాం. సో ఇవి వచ్చేసి రఫ్డ్ రిలీఫ్ అన్నమాట. అండ్ ఈ రేంజెస్ వచ్చేసి చాలా పెద్ద పెద్ద రాళ్లతో కలిగినటువంటి రేంజెస్. సో వీటి హైట్ రేంజెస్ వచ్చేసి 3,700 మీటర్స్ నుంచి 4,500 మీటర్స్ వరకు విస్తరించి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఇంపార్టెంట్ రేంజెస్గా ఫామ్ అయినటువంటివి పిర్పంజల్ అండ్ మహాభారత రేంజెస్. The Lesser Himalayas ranges consist of the famous valley of Kashmir and the Kangra and Kulu in Himachal Pradesh. This region is well known for many hill stations like Simla, Mussoorie, Nainital, Ranikhet, etc. and covered by evergreen forests. సో ఈ లెస్సర్ హిమాలయ రేంజెస్ వచ్చేసి కాశ్మీర్లో ఉన్నటువంటి వ్యాలీస్. సో ఇవన్నీ కూడా అంటే వీటిలో ఏవే ఉన్నాయంటే లెస్సర్ హిమాలయ రేంజెస్లో కాశ్మీర్ వ్యాలీ, ఫేమస్ కాశ్మీర్ వ్యాలీ ఉంది. అలాగే కాంగ్రా, అలాగే కూలు, ఇవి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయన్నమాట. ఈ ప్రాంతం వచ్చేసి హిల్ స్టేషన్స్గా ఫేమస్ అయినటువంటివి. అందులో ఏవి అంటే సిమ్లా, మసూరి, నైనిటల్ అండ్ రనికేట్. సో ఇవన్నీ కూడా ఫేమస్ అయినటువంటి హిల్ స్టేషన్స్. సో చాలా దట్టమైనటువంటి గ్రీన్ అడవి అన్నమాట. Here I am skipping these questions because these questions based on map. So we have to use map
to identify the highest peaks and some related questions అన్నమాట. Okay, figure 1.3 to 1.6, various views of Himalayas from southern. Compare these with the views from Tibetan side in figure 1.1. సో ఇక్కడ మనకు వ్యూస్ ఇచ్చారు కదా, ఇంతకుముందు మనం 1.1లో వ్యూస్ ఆఫ్ హిమాలయాస్ చూసాం, అక్కడ ఎటువంటి ట్రీస్ లేవు. బట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఫిగర్లో చూడండి, ఇది హిమాలయాస్ యొక్క వ్యూస్, అది కూడా సదరన్ నుంచి తీసుకున్నటువంటి వ్యూ అన్నమాట. సో హౌ బ్యూటిఫుల్ కదా. ఎస్, the diagram below shows some typical vegetation in the Himalayas. The mountain has been divided into 5 levels of elevation. Some of the main types of trees are shown here. Yes, ఇక్కడ మనం చూస్తున్నటువంటి పిక్చర్స్ అన్నీ కూడా హిమాలయాస్వి, అండ్ ఇక్కడ ఉన్నటువంటి వెజిటేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ట్రీస్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ కంటిన్యూషన్. The southernmost range of the Himalayas are the Shivaliks. The Shivaliks extend over a width of 10 to 50 kilometers and have an altitude varying between 900 and 1100 meters. These ranges are called by different names in different regions. Jammu Hills in Jammu region, Mishmi Hills in Arunachal Pradesh, Kachar in Assam, etc. These parts consist of thick gravel and alluvium. The valleys lying between the lesser Himalaya and Shivalik ranges are called as duns and Dehradun. Kutlidan and Patlidan are some of the prominent duns. Okay, సో ఈ హిమాలయాస్ యొక్క సదరన్ మోస్ట్ రేంజ్లో మనం శివలిక్స్గా చూస్తామన్నమాట. సో హిమాలయాస్లో అంటే హిమాలయ యొక్క సదరన్ మోస్ట్ రేంజ్ అన్నిటినీ కూడా మనం శివాలిక్స్గా పిలుచుకుంటాం. సో ఈ శివాలిక్స్ అన్నీ కూడా దగ్గర దగ్గర 10 to 50 కిలోమీటర్స్ విడ్త్ ఎక్స్టెండ్ అయిందనమాట. అలాగే వీటి యొక్క హైట్ ఆల్టిట్యూడ్ కూడా 900 నుంచి 1100 మీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయింది. అండ్ ఈ రేంజెస్ వచ్చేసి కొన్ని ప్రాంతాల్లో బేస్ చేసుకొని డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. సో ఎస్, అండ్ డిఫరెంట్ ప్రాంతాల్లో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం ఈ రేంజెస్కు. అండ్ జమ్మూ ప్రాంతంలో వచ్చేసి జమ్మూ హిల్స్ కాను, అరుణాచల్ ప్రదేశ్లో ఏమో మిష్మి హిల్స్ కాను, అండ్ అస్సాంలో వచ్చేసి క్యాచర్ హిల్స్గా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ మనకు ఈ పార్ట్స్లో వచ్చేసి గ్రావెల్ అండ్ అల్యూమినియంతో కన్సిస్ట్ అయి ఉంటాయి. సో ఈ వ్యాలీస్ వచ్చేసి దగ్గర లెస్సర్ హిమాలయాస్కు అలాగే శివలిక్స్ రేంజెస్ మధ్య ఉంటాయన్నమాట. వీటినే మనం డన్స్గా పిలుచుకుంటాం. సో ఏంటి అంటే డెహ్రాడన్ అండ్ కూట్లిడన్ అండ్ పాట్లిడన్ అండ్ ఇవన్నీ కూడా ప్రామినెంట్ డన్స్ అన్నమాట. The easternmost boundary of the Himalayas is the Brahmaputra Valley. In Arunachal Pradesh, behind the Dihang Valley, the Himalayas take hairpin bend to the south and act as eastern boundary of India and run through the northeastern states. These divisions are known as Purvanchal and mostly composed of sedimentary sandstones. Regionally, the Purvanchal are known as Patkai Hills, the Naga Hills, Manipuri Hills, Khasi and Mizo Hills. ఓకే, హిమాలయస్ యొక్క ఈస్టర్న్ బౌండరీ వచ్చేసి బ్రహ్మపుత్ర వ్యాలీ అన్నమాట. మనం అరుణాచల్ ప్రదేశ్ బిహైండ్ అంటే దిహాంగ్ వ్యాలీకి బిహైండ్గా ఉన్నటువంటి అరుణాచల్లో హిమాలయాస్ వచ్చేసి సౌత్కు బెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఇవి మన ఇండియాకు ఈస్టర్న్ బౌండరీగా యాక్ట్ చేస్తాయి అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ వైపుకు ఇవి విస్తరించి ఉన్నాయన్నమాట. సో ఈ డివిజన్స్ని మనం పూర్వాంచల్గా చెప్పుకుంటాం. అండ్ ఇవి సెడిమెంట్స్తో అండ్ శాండ్ స్టోన్స్తో కంపోజ్ అయ్యాయన్నమాట. అండ్ రీజనల్గా పూర్వాంచల్ని వచ్చేసి మనం పట్కాయ్ హిల్స్ లేదా నాగా హిల్స్ అండ్ మణిపురి హిల్స్, కాశీ, మిజో హిల్స్గా పిలుచుకుంటాం. అండ్ లొకేట్ ద ఫాలోయింగ్ రేంజెస్ ఇన్ ఇండియన్ ఫిజికల్ మ్యాప్ ఆఫ్ యువర్ అట్లాస్. సో ఇక్కడ మనకు ఒక యాక్టివిటీని ఇచ్చారు. ఏంటి అంటే మన యొక్క అట్లాస్లో
ఇండియన్ ఫిజికల్ మ్యాప్ ఆఫ్ యువర్ అట్లాస్లో ఇక్కడ ఇచ్చినటువంటి రీజన్స్ని అంటే రేంజెస్ని లొకేట్ చేయమంటున్నారు. The formation of the Himalayas influences the climate in various ways. These act as barriers protecting the Great Plains of India from the cold winds of Central Asia during severe winter. The Himalayas are reason for summer rains and monsoon type climate in regions. They are behind the western Ghats of India. In its absence, this region would have remained drier. The Himalayan rivers have a perennial flow since these are fed by glaciers and bring a lot of silt, making these plains very fertile. సో హిమాలయాస్ ఫార్మేషన్ అంటే హిమాలయాస్ యొక్క ఫార్మేషన్ వచ్చేసి క్లైమేట్లో వేరియస్ రావడానికి దారితీసిందనమాట. అండ్ ఇవి మనకు ఇండియా యొక్క గ్రేట్ ప్లేన్స్ని ప్రొటెక్ట్ చేసేటువంటి బ్యారియర్స్గా యాక్ట్ చేస్తున్నాయి. ఏంటి? హిమాలయాస్. సో ఎక్కడి నుంచి అంటే వింటర్ టైంలో సో చాలా ఎక్కువ చలి ఉన్నప్పుడు ఇవి ఎక్కడి నుంచి అంటే మన సెంట్రల్ ఏషియా నుంచి కోల్డ్ విండ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇది మన ఇండియా యొక్క గ్రేట్ ప్లెయిన్స్కు ఒక ప్రొటెక్టింగ్ బ్యారియర్స్గా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అండ్ హిమాలయాస్ వచ్చేసి సమ్మర్ రెయిన్స్కు కారణమవుతాయి. అంటే హిమాలయాస్ వల్ల మనకు సమ్మర్లో వర్షం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే మాన్సూన్ టైప్ క్లైమేట్ ఉంటాయి. ఇప్పుడు ఇండియా యొక్క వెస్టర్న్ ఘాట్స్కు బిహైండ్గా. అండ్ ఈ రీజన్లో డ్రయర్ అంటే ఇక్కడ ఇన్ ఇట్స్ అబ్సెన్స్ దిస్ రీజన్ వుడ్ హ్యావ్ రిమైండ్ డ్రయర్. సో ఇటువంటి రీజన్స్ లేకపోవడం వల్ల ప్రాంతాలు లేకపోవడం వల్ల డ్రయర్గా ఉంటుందన్నమాట. అండ్ మనకు హిమాలయన్ రివర్స్ వచ్చేసి ఈ హిమాలయన్ రివర్స్లో పెరినియల్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఏ విధంగా అంటే గ్లాషియర్స్ అని చెప్పుకున్నాం కదా, అంటే పెద్ద పెద్ద ఐస్ గడ్డలు. సో ఇవి మెల్ట్ అవ్వడం వల్ల మనకు పెరినియల్ ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ హిమాలయన్ రివర్స్ నుంచి అంటే అక్కడ నుంచి ఆ పర్వతాల నుంచి మనకు రివర్స్ వస్తున్నాయి కదా. సో ఆ రివర్స్లో మనకు సిల్ట్ అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా తీసుకొని రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి మైదానాలన్నీ కూడా చాలా ఫర్టైల్ సారవంతమైనటువంటి భూమి అన్నమాట. అండ్ ఇండో గ్యాంజెటిక్ ప్లేన్. The interaction of the three Himalayan rivers Indus, Ganga and Brahmaputra and their tributaries resulted in the formation of Great Northern Plain. In the beginning, it was a shallow basin that was gradually filled with varied alluvial soil that these rivers brought from the Himalayas. So, ఈ 3 రివర్స్ ఉన్నాయి కదా, ఏవి ఆ 3 రివర్స్ అంటే ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర, అలాగే దాని యొక్క ఉపనదులు, వీటి యొక్క ఇంటరాక్షన్ వల్ల నదరన్ ప్లేన్ అనేది ఫామ్ అయిందనమాట. అండ్ మొదట్లో మనకి ఇది ఒక షాలో బేసన్గా యాక్ట్ అయ్యింది. సో దీని నుంచి మనకు అల్యూవియల్ సాయిల్ తీసుకొని రావడం వల్ల అండ్ అంటే ఈ రివర్స్కు అల్యూవియల్ సాయిల్ అనేది గ్రాడ్యువల్గా ఫిల్ అవుతూ వచ్చిందనమాట. ఎక్కడి నుంచి అల్యూవియల్ సాయిల్స్ వస్తాయి అంటే హిమాలయాస్ నుంచి. The Indo-Gangetic Plains broadly consist of 3 divisions: the western part, the central part and the eastern part. So Indo-Gangetic Plains వచ్చేసి ఫర్దర్గా 3 డివిజన్స్గా డివైడ్ అయ్యాయి అన్నమాట. ఏంటి అంటే ఒకటేమో వెస్టర్న్ పార్ట్ గాను, ఇంకోటేమో సెంట్రల్ గాను అండ్ ఇంకొకటేమో ఈస్టర్న్ పార్ట్ గాను. ఫస్ట్ వెస్టర్న్ పార్ట్ గురించి చూద్దాం మరి. ద వెస్టర్న్ పార్ట్ వాజ్ ఫార్మ్డ్ బై ద ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ ద జెలెమ్, ద చినాబ్, ద రవి, ద బియాస్ అండ్ ద సుత్లెజ్ flowing from the Himalayas. Most of the Indus River basin is located in Pakistan, leaving minor portion of Punjab and Haryana plains in India. In this region, the Doha features dominate the fertile land between the 2 rivers. ఓకే, సో ఈ వెస్టర్న్ పార్ట్ వచ్చేసి ఇండస్ రివర్ దాని యొక్క ట్రిబ్యూటరీస్ ద్వారా ఫామ్ అయిందనమాట. సో దీని యొక్క ట్రిబ్యూటరీస్ ఏవి అంటే జిలేము, చినాబ్, రవి, బియాస్, సుట్లెజ్. ఇందాక మనం పైన చెప్పుకున్నాం కదా
ప్రీవియస్ క్వశ్చన్స్లో. సో అవే ఇక్కడ మనకు చెప్పినటువంటి రివర్స్. సో ఇవన్నీ కూడా మనకు హిమాలయాస్ నుంచి ఫ్లో అవుతూ వస్తున్నాయి. అండ్ ఈ ఇండస్ రివర్ బ్యాసిన్ యొక్క బ్యాసిన్ వచ్చేసి మనకు పాకిస్తాన్లో లొకేట్ అయి ఉంటుంది అన్నమాట. అండ్ మైనర్ పోర్షన్ వచ్చేసి పంజాబ్, హర్యానాలో మైనర్ పోర్షన్ ఉంటుంది. అండ్ ఈ రీజన్లో డోహబ్ ఫీచర్స్ అనేవి ఫర్టైల్ ల్యాండ్ని డామినేట్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ 2 రివర్స్ మధ్య ఉన్నటువంటి ఫర్టైల్ ల్యాండ్ని డోహబ్ ఫీచర్స్ డామినేట్ చేస్తాయి. So this is the block diagram of Central Highlands, Gangetic Plains, Himalayas. And second, the central part is known as Ganga Plain. It extends from the rivers Ghaggar to Teesta. This part is mainly spread in the states of Uttar Pradesh, Bihar and partly in Haryana, Jharkhand and West Bengal. Here the river Ganga, Yamuna and their tributaries Soni, Kosi etc. drain. సరే, సెంట్రల్ పార్ట్ని మనం గంగా ప్లేన్గా పిలుస్తాం అన్నమాట. సో ఈ గంగా ప్లేన్ వచ్చేసి గగ్గర్ అండ్ తీస్తా నుంచి, అంటే ఈ రివర్స్ నుంచి గగ్గర్ రివర్ నుంచి తీస్తా రివర్ వరకు ఎక్స్టెండ్ అయిందనమాట. అండ్ ఈ పార్ట్లో అంటే ఈ గ్యాంజెటిక్ ప్లేన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ స్టేట్లో స్ప్రెడ్ అయింది. ఉత్తరప్రదేశ్ స్టేట్లో, అలాగే బీహార్లో, అలాగే హర్యానా అండ్ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. సో అక్కడక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ గంగా, యమున, దాని యొక్క ట్రిబ్యూటరీస్ వచ్చేసి సోని, కోసి, ఇవన్నీ కూడా ఇక్కడ డ్రైన్ అయి ఉంటాయి అన్నమాట. The eastern part of the plain exists mostly in the Brahmaputra Valley of Assam, and the river Brahmaputra is mainly responsible for its formation. ఈ ప్లేన్ యొక్క ఈస్టర్న్ పార్ట్ వచ్చేసి బ్రహ్మపుత్ర అస్సాం వ్యాలీలో ఉన్నటువంటి బ్రహ్మపుత్రలో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఈ బ్రహ్మపుత్ర రివర్ వచ్చేసి ఈ ఈస్టర్న్ పార్ట్ ప్లేన్ ఫార్మేషన్కు రెస్పాన్స్ అవుతుంది, అంటే రీజనబుల్ అన్నమాట. కారణం, the Himalayan rivers, while flowing down, deposit gravel and pebble sediments in a narrow belt of 8 to 16 kilometers width found parallel to foothills of Shivaliks. This feature is known as Babar. Babar is porous in nature. Small rivers and streams flow underground through Babar and reappear in lower areas and form a swampy and marshy region called Terai. The region had thick forest and rich variety of wildlife. However, owing to migrations at the time of India's partition, most of the Terai zone has now been cleared and is used for agricultural operations. South of the Terai region, fine alluvial plain regions are found. సో ఈ హిమాలయన్ రివర్స్ వచ్చేసి ఫ్లో అవుతున్నప్పుడు కొన్ని గ్రేవియల్స్ని అలాగే పెబల్ సెడిమెంట్స్ని డిపాజిట్ చేస్తాయన్నమాట. అండ్ దగ్గర 8 to 16 kilometers నారో బెల్ట్లోకి ఇవన్నీ కూడా డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. సో మనం ప్యారల్ అంటే విడ్త్ని ప్యారల్గా చూసుకున్నట్టయితే హిల్స్ యొక్క ఫుట్ వరకు, సో ఇక్కడ వరకు మనకు డిపాజిట్ అయి ఉంటాయి అన్నమాట. సో దీన్నే మనం శివలిక్స్ అంటున్నాం. అంటే శివలిక్స్ యొక్క ఫుట్ హిల్స్ వరకు ఇవన్నీ కూడా డిపాజిట్ అవుతూ వచ్చాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్నే మనం బాబర్ అంటున్నాం. బాబర్ వచ్చేసి పోరస్ అన్నమాట. అండ్ చిన్న చిన్న నదులు, అలాగే ఉపనదులు అండ్ కాలువలన్నీ కూడా ఈ బాబర్ ఫీచర్ ద్వారా ఫ్లో అవుతూ ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ చాలా లోవర్ ఏరియాస్లో ఇది మళ్ళీ కనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకు స్వాంపీగా అండ్ మార్షిగా కనిపించేటువంటి రీజన్నే మనం టెరై అంటాము. ఈ రీజన్లో వచ్చేసి చాలా దట్టమైనటువంటి అడవులు అండ్ నెక్స్ట్ చాలా వెరైటీ ఆఫ్ వైల్డ్ అనిమల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అంతేకాకుండా ఇండియాస్ పార్టీషన్ టైంలో ఇక్కడ మైగ్రేషన్స్ కూడా జరిగాయి అన్నమాట. అండ్ టెరై జోన్లో వచ్చేసి అగ్రికల్చరల్ ఆపరేషన్స్ కూడా జరిగాయి. అండ్ ఈ టెరై జోన్ యొక్క సౌత్లో ఇక్కడ మనకు చాలా సారవంతమైనటువంటి అలాగే ఫైన్ అల్యూవియల్ ప్లెయిన్ రీజన్స్ కూడా మనకు కనిపిస్తాయి.
సో ఇక్కడ మనకు ఫిగర్ 1.8లో అస్సాంలో బ్రహ్మపుత్ర వ్యాలీ ఇది, అంటే ఈ వ్యాలీ మీద ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి థర్డ్ డివిజన్లో వచ్చేసి పెనిన్సులర్ ప్లాట్యూ. The Indian plateau is also known as a peninsular plateau as it is surrounded by the sea on three sides. It is mainly composed of the old crystalline, hard, igneous and metamorphic rock. Large amounts of metallic and non-metallic mineral resources are found in the Indian plateau. It has broad and shallow valleys with rounded hills. The topography of the plateau is slightly tilted towards east, and the western and eastern Ghats form the western and eastern edges respectively. The southernmost tip of the plateau is Kanyakumari. Okay. ఇండియన్ యొక్క ప్లాట్యూనే మనం పెనిన్సులర్ ప్లాట్యూగా చెప్పుకుంటున్నాం. అంటే 3 సైడ్స్ సముద్రంతో కవర్ అయి ఉంటుంది. అండ్ ఇందులో ఓల్డ్ క్రిస్టలైన్, అలాగే ఆడ్ ఇగ్నీసియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్తో కలిగి ఉంటుందన్నమాట. అండ్ మనకు ఇక్కడ మెటాలిక్, నాన్ మెటాలిక్ రిసోర్సెస్ కూడా చాలా వరకు అవైలబుల్గా ఉంటాయి, అంటే ఈ ఇండియన్ ప్లాట్యూలో. సో మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ రిసోర్సెస్ అన్నీ కూడా మనకు ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఈ ప్లాట్యూ వచ్చేసి చాలా బ్రాడ్ అండ్ ఇందులో షాలో వ్యాలీస్ ఉంటాయి. అండ్ ఈ ప్లాట్యూ యొక్క టోపోగ్రఫీ వచ్చేసి ఈస్ట్ వైపుకు టిల్ట్ అయి ఉంటుంది. అండ్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ వచ్చేసి వెస్టర్న్ ఈస్టర్న్ ఎడ్జెస్గా ఫామ్ అయి ఉంటాయి. అండ్ ఈ ప్లాట్యూ యొక్క సదరన్ మోస్ట్ టిప్లో, అంటే సౌత్లో చూసుకున్నట్టయితే ప్లాట్యూని మనం కన్యాకుమారిగా చెప్పుకోవచ్చు. అంటే సదరన్ టిప్ ఆఫ్ ద ప్లాట్యూని కన్యాకుమారి అంటాం. The peninsular plateau consists of 2 broad divisions, namely the Central Highlands, Malwa Plateau and the Deccan Plateau. On physical map of India, adjacent to and south of Gangetic Plains and north of the river Narmada, you can identify Central Highlands. Prominent plateaus here are Malwa Plateaus on the western side, and towards the east there is Chota Nagpur Plateau. In comparison to the Gangetic Plains, the plateau region is dry. The rivers are not perennial. The irrigation for the second crops depends on deep tube wells and tanks. Identify rivers that flow in the northern side of the Central Highlands. Chota Nagpur Plateau is rich mineral resources. Okay. అండ్ పెనిన్సులర్ ప్లాట్యూ వచ్చేసి 2 బ్రాడ్ డివిజన్స్గా కన్సిస్ట్ అయింది. ఏంటి అంటే ఒకటేమో సెంట్రల్ హైలాండ్స్ కానీ ఇంకోటేమో డెక్కన్ ప్లాట్యూ గాను. ఈ సెంట్రల్ హైలాండ్స్ని మనం మాల్వా ప్లాట్యూగా కూడా చెప్పుకోవచ్చు. ఓకే, మన ఇండియా యొక్క ఫిజికల్ మ్యాప్లో మనం గ్యాంజెటిక్ ప్లెయిన్స్ యొక్క సౌత్, అలాగే నర్మదా రివర్ యొక్క నార్త్ చూసుకున్నట్టయితే మనకి సెంట్రల్ హైలాండ్స్ కనిపిస్తాయి అన్నమాట. అండ్ ప్రామినెంట్ ప్లాట్యూస్ వచ్చేసి ఇక్కడ మాల్వా ప్లాట్యూ వెస్టర్న్ సైడ్ ఉంటాయి చోటా నాగ్పూర్కు, అండ్ ఈస్ట్ వైపుకు వరకు ఎక్స్టెండ్ అయి ఉంటాయి. సో గ్యాంజెటిక్ ప్లెయిన్స్తో మనం ప్లాట్యూని కంపేర్ చేసినట్టయితే ప్లాట్యూస్ వచ్చేసి చాలా డ్రైగా ఉంటాయి. అండ్ ఇక్కడ ఎటువంటి రివర్స్ ఉండవు, అంటే పెరినియల్ ఉండవు అన్నమాట. ఇక్కడ ఇరిగేషన్, అంటే సెకండ్ క్రాప్ కొరకు ఇరిగేషను ఏ విధంగా ఉపయోగించుకుంటారంటే బోర్వెల్స్ లేదా డీప్ ట్యూబ్ వెల్స్ అండ్ నెక్స్ట్ లేదా ట్యాంక్స్ మీద డిపెండ్ చేసుకొని ఇక్కడ సెకండ్ క్రాప్కు కావాల్సినటువంటి వాటర్ని, ఇరిగేషన్ని యూటిలైజ్ చేసుకుంటారు. అండ్ సెంట్రల్ హైలాండ్స్ యొక్క నదరన్ సైడ్లో ఫ్లో అయ్యేటువంటి రివర్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. అండ్ ఇక్కడ మనకు చోటా నాగ్పూర్ ప్లాట్యూ వచ్చేసి రిచ్ మినరల్ రిసోర్స్. The portion of peninsular plateau lying to the south of Narmada, a triangular landmass, is called the Deccan Plateau. Satpura range forms the Deccan Plateau's north edge, while the Mahadev, the Kaimur range and a portion of Maikal range are eastern edges. Western Ghats, Eastern Ghats and Nilgiris form western, eastern and southern boundaries respectively. అండ్ పెనిన్సులర్ ప్లాట్యూ పోర్షన్ వచ్చేసి నర్మదాకు సౌత్న ఎవాల్వ్ అయి ఉంటుంది.
అండ్ ఇక్కడ మనకు ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ అనేది ఉంటుంది, దీన్నే మనం డెక్కన్ ప్లాట్యూ అంటాం. అండ్ సాత్పురా రేంజ్ వచ్చేసి డెక్కన్ ప్లాట్యూస్ని ఫామ్ చేస్తుంది నార్త్ ఎడ్జ్కు. అలాగే మహాదేవ్ వచ్చేసి కైమర్ రేంజ్ అండ్ నెక్స్ట్ ఈస్టర్న్ ఎడ్జెస్కు మైకల్ రేంజెస్ అనే వీటి యొక్క పోర్షన్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంటాయి. అండ్ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అలాగే నీలగిరీస్ వచ్చేసి వెస్టర్న్ ఈస్టర్న్ సదరన్ బౌండరీస్ని ఫామ్ చేస్తాయి. సో ఫిగర్ 1.9 బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాట్యూ. సో దిస్